Hello friends, hope you are doing good. You just signed into Mr. Bro Talks and Facts. Every week ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ కేస్ వీడియో అప్లోడ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ తెలపండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కేస్ స్టడీ నెంబర్ 2, ద హారిఫైయింగ్ స్టోరీ ఆఫ్ కేర్లెస్ నాథన్కోట్ మాసకర్. క్యాడల్ జాన్సన్ రాజా అనే ఈ వ్యక్తి కేరళలో నాథన్కోట్ అనే రెసిడెన్స్ ఏరియాలో ఒక వెల్ ఎడ్యుకేటెడ్ రిచ్ ఫ్యామిలీలో జన్మించాడు. కేడల్ తండ్రి డాక్టర్ రాజా థంకం కాలేజ్లో ప్రొఫెసర్గా వర్క్ చేసేవారు. కేడల్ తల్లి డాక్టర్ జీన్ పద్మ ఒక కార్డియాలజిస్ట్. కేడల్కి ఒక చెల్లి కూడా ఉంది. డాక్టర్ కావాలన్నది ఆమె డ్రీమ్. వీళ్ళ నలుగురితో పాటు కేడల్ అమ్మమ్మ కూడా ఇంట్లోనే ఉండేది. ఈమెకి కళ్ళు కనపడవు, కంప్లీట్లీ బ్లైండ్. కేడల్ వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఏరియా మొత్తం చాలా రెస్పెక్ట్ ఉండేది. ముఖ్యంగా కేడల్ ఫాదర్ చాలా మంచివారు అని, హెల్పింగ్ నేచర్ ఎక్కువ అని చుట్టుపక్కల ఎవరిని అడిగినా చెప్పేవారు. కానీ కేడల్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఎవరిని ఎక్కువగా కలిసేవాడు కాదు. తన ప్రపంచంలో తను ఉండేవాడు. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతూ ఒంటరిగా తన రూమ్లోనే ఉండేవాడు. ఆ రూమే తన ప్రపంచం. స్కూల్లో కూడా ఎవరితో మాట్లాడేవాడు కాదు. ఫ్రెండ్స్ కూడా లేరు. స్టడీస్లో కూడా చాలా పూర్. ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతూ ఉండేవాడు. చాలా కామన్ కదా ఇలాంటి వాళ్ళని వేరే వాళ్ళతో కంపేర్ చేయడం, తిట్టడం. కేడల్ని కూడా వాళ్ళ ఫాదర్ ఇలానే వాళ్ళ చెల్లితో కంపేర్ చేస్తూ తిట్టేవారు. చూడు చెల్లికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో, నువ్వు అన్నింట్లో ఫెయిల్, యూజ్లెస్ అని. అసలే ఒంటరిగా ఉంటున్న కేడల్ ఇలాంటి మాటలు విని తనలో తానే బాధపడేవాడు. ఎవరితోనూ షేర్ చేసుకునేవాడు కాదు. కేడల్కి ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్ వీడియో గేమ్స్, ఇంటర్నెట్ సర్ఫింగ్. సో తన రూమ్లో ఒంటరిగా గంటలు గంటలు కంప్యూటర్ ముందే కూర్చునేవాడు. వీడియో గేమ్స్ ఆడుతూ, ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేస్తూ. అప్పుడే కేడల్ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. కేడల్కి 14 years ఉన్నప్పుడు ఇంటర్నెట్లో ఒక ఇంట్రెస్టింగ్ వెబ్సైట్ కనిపించింది. అందులో బ్లాక్ మ్యాజిక్, సైతానిక్ లాంటి రిచువల్స్ గురించి ఉండేవి. కేడల్కి ఒక రిచువల్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అదే యాస్ట్రల్ ప్రొజెక్షన్. యాస్ట్రల్ ప్రొజెక్షన్ అంటే ఒక వ్యక్తి తన ఆత్మని శరీరం నుండి వేరు చేసి స్పిరిట్ వరల్డ్లోకి ట్రావెల్ చేయొచ్చు. ఇది కేడల్కి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇది ప్రాక్టీస్ చేసినప్పుడు కేడల్ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయేవాడు. అలా కళ్ళు మూసుకుని వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్లు ఫీల్ అయ్యేవాడు. కేడల్కి ఇది చాలా నచ్చేసింది. కేడల్ 12th క్లాస్కి వచ్చాక ఇంట్లో వాళ్ళతో గొడవపడి ఇంకా నేను చదవాలనుకోవట్లేదు, నా గోల్స్ వేరే ఉన్నాయని కాలేజ్ మానేశాడు. కానీ కేడల్ కాలేజ్ మానేయడానికి మెయిన్ రీజన్ యాస్ట్రల్ ప్రొజెక్షన్. కాలేజ్ కూడా మానేయడంతో 24/7 కేడల్ ఈ రిచువల్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. తన రూమ్ నుంచి పూర్తిగా బయటికి రావడమే మానేశాడు. పేరెంట్స్తో కూడా మాట్లాడేవాడు కాదు. ఈ బిహేవియర్ చూసి కంగారు పడిన కేడల్ పేరెంట్స్ కేడల్ బాగుపడాలంటే ఏదైనా కొత్త ప్లేస్కి పంపించాలని కన్విన్స్ చేసి మెడికల్ స్టడీస్ కోసం యుక్రెయిన్ కంట్రీకి పంపించారు. కానీ కేడల్కి యాస్ట్రల్ ప్రొజెక్షన్ తప్ప దేని మీద ఇంట్రెస్ట్ లేదు. కొన్ని నెలల్లోనే ఇండియా తిరిగి వచ్చేశాడు. అయినా కూడా మళ్ళీ పేరెంట్స్ వదలకుండా కేరళలోనే ఇంజనీరింగ్లో జాయిన్ చేశారు. అది కూడా వర్కౌట్ అవ్వలేదు. కేడల్ మళ్ళీ తన రూమ్లోనే ఒంటరిగా ఉంటూ యాస్ట్రల్ ప్రొజెక్షన్ రిచువల్ని ప్రాక్టీస్ చేసేవాడు. ఇంకా కేడల్ ఫ్యూచర్ స్పాయిల్ అయిపోయింది అని పేరెంట్స్ చాలా బాధపడేవారు. కానీ సడన్గా ఒకరోజు కేడల్ వాళ్ళ పేరెంట్స్తో నాకు యానిమేషన్లో ఇంట్రెస్ట్ ఉంది, ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకుంటా అని చెప్పాడు. కేడల్ రాజా ఫ్యూచర్పై ఆశలు వదిలేసుకున్న పేరెంట్స్ ఇది విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వెంటనే యానిమేషన్ కోర్స్ కోసం ఆస్ట్రేలియాకి పంపించారు. వెళ్ళిన కొన్ని ఇయర్స్కి కేడల్ పేరెంట్స్కి ఫోన్ చేసి తన కోర్స్ కంప్లీట్ అయిందని, ఆస్ట్రేలియాలోనే పెద్ద కంపెనీలో జాబ్ కూడా వచ్చిందని, అది కూడా ఫుల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పాడు. ఏమైపోతాడో అని భయపడ్డ పేరెంట్స్ ఇది విని చాలా సంతోషించారు. తమ కూతురు కూడా త్వరలోనే చైనాలో డాక్టర్ కోర్స్ పూర్తి చేసి ఇంటికి రాబోతుంది. కేడల్ పేరెంట్స్ చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయారు. కానీ వాళ్ళకి తెలియదు కేడల్ ఎంత భయంకరమైన ప్లాన్తో వస్తున్నాడో. ఇండియా తిరిగి వచ్చాక కూడా కేడల్ తన రూమ్ డోర్ లాక్ చేసుకుని డైలీ యాస్ట్రల్ ప్రొజెక్షన్ రిచువల్ చేస్తూ ఉండేవాడు. కానీ పేరెంట్స్ మాత్రం వర్క్ చేసుకుంటున్నాడు అనుకుని డిస్టర్బ్ చేసేవారు కాదు. ఫైనల్లీ 15th April 2017 కేడల్ జాన్సన్ రాజా తన ఇంట్లో అందరినీ మర్డర్ చేయాలని డిసైడ్ అయ్యాడు. కేడల్ తండ్రి తన కూతురితో బయటికి వెళ్ళాడు. ఇంట్లో కేడల్ తల్లి, అమ్మమ్మ మాత్రమే ఉన్నారు. ఇదే రైట్ టైం అని ఫీల్ అయిన కేడల్ తన తల్లితో, అమ్మ నేను ఒక వీడియో గేమ్ డిజైన్ చేశాను, నువ్వు ఒకసారి వచ్చి చూడు అని పిలిచాడు. ఎప్పుడు ఏది షేర్ చేసుకొని తన కొడుకు ఇలా పిలిచి మరీ చెప్తుంటే మురిసిపోయిన తల్లి కొడుకుతో పాటు కేడల్ రూమ్లోకి వెళ్ళింది. కంప్యూటర్ ముందు చైర్లో కూర్చున్న కేడల్ తల్లి వీడియో గేమ్ ప్లే అవుతుంటే చూస్తుంది. సడన్గా తన తలకి ఏదో బలంగా తగలటంతో కీబోర్డ్పై పడిపోయింది. కేడల్ తన సొంత తల్లిపై గొడ్డలితో అటాక్ చేశాడు. కీబోర్డ్పై పడిన తల్లి కదులుతుంటే కదలటం ఆపేదాకా గొడ్డలితో నరుకుతూనే ఉన్నాడు. చనిపోయిన కేడల్ తల్లి శవాన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి బాత్రూంలో పడేశాడు. కేడల్ ఏమాత్రం భయం కానీ బాధ కానీ పడలేదు. రూమ్లో పడిన రక్తమంతా శుభ్రం చేసి తన తండ్రి అండ్ చెల్లి కోసం ఎదురు చూస్తున్నాడు.
కాసేపటికి ఇంటికొచ్చిన తన తండ్రితో, నాన్న నేను ఒక గేమ్ డిజైన్ చేశాను, నువ్వు వచ్చి చూడాలి అన్నాడు. తండ్రి కూడా సరే అని రూమ్లోకి వెళ్ళాడు. తన తల్లిని చంపినట్లే తండ్రిని కూడా వెనక నుంచి గొడ్డలతో నరికి చంపాడు. ఈసారి కింద పడ్డ రక్తాన్ని శుభ్రం చేయకుండానే తన చెల్లిని కూడా రూమ్లోకి పిలిచాడు. ఒక జంతువుల మీద పడి వెంటపడుతూ గొడ్డలతో నరికాడు. అయితే క్యాడల్ చెల్లి కొన ఊపిరితుండటం చూసిన క్యాడల్ ఒక కత్తి తీసుకొని గొంతు కోసి మరీ చంపాడు. ఇంత జరుగుతున్నా ఎందుకు ఎవరికి తెలియలేదంటే క్యాడల్ వీడియో గేమ్ మ్యూజిక్ సౌండ్ ఎక్కువ పెట్టాడు. పైగా క్యాడల్ రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది. క్యాడల్ పేరెంట్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవారు. సో కింద ఉన్న అమ్మమ్మకి కూడా ఏమీ వినిపించలేదు. ఆ నెక్స్ట్ 2 days క్యాడల్ తన పేరెంట్స్ డెడ్ బాడీస్ని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తూనే ఉన్నాడు. తెలివిగా చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా 5గురికి సరిపోయే ఫుడ్ని ఆర్డర్ చేసేవాడు. అయితే లీవ్లో ఉండి రిటర్న్ వచ్చిన పని మనిషితో కూడా ఇంట్లో అందరూ కన్యాకుమారి ట్రిప్కి వెళ్లారు, త్వరలోనే అమ్మమ్మ కూడా వేరే వాళ్ళతో వెళ్తుంది అని చెప్పాడు. పని మనిషి కింద పని అంతా చేసుకుని వెళ్ళిపోయేది. పై ఫ్లోర్లో ఉన్న క్యాడల్ రూమ్కి క్యాడల్ ఎప్పుడు అలౌ చేసేవాడు కాదు. సో పైనే 3 డెడ్ బాడీస్ ఉన్నాయన్న సంగతి పని మనిషికి తెలియదు. 4th day క్యాడల్ బెడ్ పైనే ఉన్న అమ్మమ్మని కూడా నరికి చంపేశాడు. అయితే ఈ కేస్ స్టడీ చేస్తున్నప్పుడు క్యాడల్ పేరెంట్స్లోనే నేను కూడా క్యాడల్ చాలా తెలివి తక్కువవాడు, ఏమీ తెలియదు అనుకున్నా. కానీ క్యాడల్ చాలా తెలివిగా తప్పించుకోవడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. అదే ఫైర్ యాక్సిడెంట్. ఇంటికి నిప్పు పెట్టి ఎవరైనా అడిగితే ఇంట్లో వాళ్ళంతా ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్దామనుకున్నాడు. అనుకున్నట్లే ఇంటికి నిప్పు పెట్టాడు. కానీ తను ఊహించిన దానికంటే ఎక్కువగా మంటలు వ్యాపించడంతో క్యాడల్ అక్కడి నుంచి పారిపోయాడు. అయితే క్యాడల్ ఇంటికి దగ్గరలోనే కేరళ సీఎం ఇల్లు కూడా ఉంది. పోలీసులు హై అలర్ట్ పాస్ చేశారు. మంటలు ఆర్పిన వెంటనే ఇంట్లోకి వెళ్లి చూసిన పోలీసులు షాక్ అయ్యారు. అక్కడ 5 డెడ్ బాడీస్ పూర్తిగా కాలిపోయి పడి ఉన్నాయి. చుట్టుపక్కల వాళ్ళని అడిగితే ఇంట్లో 5గురే ఉండేవారు అని చెప్పడంతో పోలీసులు ఫైర్ యాక్సిడెంట్ అనే రిపోర్ట్ రాసుకున్నారు. అయితే పోస్ట్ మార్టంకి పంపించిన తర్వాత తెలిసింది ఏంటంటే 5 డెడ్ బాడీస్లో ఒకటి డమ్మీ అని. అది మెటల్ అండ్ క్లాత్ యూజ్ చేసి తయారు చేసింది. తన పేరెంట్స్ని ఎలా చంపాలో ప్రాక్టీస్ చేయడం కోసం క్యాడల్ రాజానే ఆ మెటల్ బాడీని తయారు చేశాడు. అయితే రిపోర్ట్స్లో చనిపోయిన 4గురిని గుర్తించాక మిస్ అయింది క్యాడల్ రాజానే అని పోలీస్ కన్ఫర్మ్ చేశారు. వెంటనే వాంటెడ్ లిస్ట్లో యాడ్ చేసి సిటీ అంతా పోస్టర్స్ అంటించారు. పారిపోయిన క్యాడల్ 2 days సిటీ అంతా దాక్కుంటూ తిరిగాడు. 2 days తర్వాత క్యాడల్ని త్రివేంద్రం రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ పోలీస్ పట్టుకున్నారు. పోలీస్ ఇంట్రాగేషన్లో క్యాడల్ ఏం చెప్పాడంటే తన పేరెంట్స్ని చంపి వాళ్ళ బాడీ నుంచి సోల్ని వేరు చేసి తన బాడీలో కలుపుకొని ఇంకా స్ట్రాంగ్గా అవ్వాలి అనుకున్నా అన్నాడు. కానీ పోలీసులు ఇది నమ్మలేదు. క్యాడల్ ఇంటి మొత్తాన్ని సర్చ్ చేసిన పోలీసులకి నిజంగానే క్యాడల్ రూమ్లో రిచువల్కి సంబంధించిన వస్తువులు దొరికాయి. అయితే క్యాడల్ ఈ మర్డర్ని చాలా రోజుల ముందే ప్లాన్ చేశాడని ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. మర్డర్ ఎలా చేయాలని క్యాడల్ ఇంటర్నెట్లో యూట్యూబ్లో సర్చ్ చేసినట్లు హిస్టరీ ద్వారా తెలిసింది. అలానే తగలబెట్టడానికి కావాల్సిన పెట్రోల్ని కూడా ముందుగానే రెడీ చేసుకున్నాడు. కానీ తన ఫ్యామిలీ మొత్తాన్ని ఎందుకు ఇంత దారుణంగా చంపాడు అన్నది ఇప్పటికీ మిస్టరీనే. ఎందుకంటే క్యాడల్ ఒక్కోసారి ఒక్కో స్టేట్మెంట్ ఇచ్చేవాడు. మరింత ఇంట్రాగేషన్ తర్వాత పోలీసులకి తెలిసింది ఏంటంటే క్యాడల్ తన ఫ్యామిలీని విపరీతంగా ద్వేషించేవాడు, స్పెషల్లీ తన ఫాదర్ని. ఎందుకంటే క్యాడల్ ఫాదర్ తనని చాలా బ్యాడ్గా ట్రీట్ చేసేవాడు. తను వాళ్ళలా బ్రిలియంట్ కాదు అని. మరి చెల్లిని అమ్మమ్మని ఎందుకు చంపావంటే విచిత్రమైన సమాధానం ఇచ్చాడు. తన పేరెంట్స్ చనిపోతే వాళ్ళు ఒంటరివారైపోతారు, అందుకే వాళ్ళని కూడా చంపేశా అని. క్యాడల్ రాజా కేసు ట్రయల్లో ఉన్నప్పుడు కోర్టు క్యాడల్ని మెంటల్లీ ఇల్గా డిక్లేర్ చేసి మెంటల్ హెల్త్ కేర్ సెంటర్కి షిఫ్ట్ చేసింది. క్యాడల్ని ట్రీట్ చేసిన డాక్టర్ ఏమన్నారంటే క్యాడల్కి చిన్నప్పటి నుంచి మెంటల్ ఇల్నెస్ ఉండి ఉండవచ్చు, అది రైట్ టైంలో ట్రీట్ చేయకపోవడం వలన ఎక్కువై ఫ్యామిలీని చంపేదాకా వెళ్ళింది. క్యాడల్ని జైలుకి షిఫ్ట్ చేశాక కూడా చాలా వైలెంట్గా బిహేవ్ చేస్తూ తన సెల్మేట్స్పై అటాక్ చేసేవాడు. అడిగితే తనకి ఎవరో కనిపించి చంపమని చెప్తున్నారు అనేవాడు. ఫైనల్గా క్యాడల్కి స్క్రిజోఫీనియా ఉంది అని కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు క్యాడల్ని సాలిటరీ కన్ఫైన్మెంట్లో ఉంచారు. అంటే ఒక్కడే ఆ సెల్లో ఒంటరిగా ఉంటాడు. ఇప్పుడైనా క్యాడల్ తను ఎంతగానో ప్రేమించే తన వాళ్ళని చంపుకున్నందుకు రిగ్రెట్ ఫీల్ అయి ఉంటాడు అనుకుంటూ ఐఎమ్ క్లోజింగ్ దిస్ కేస్ హియర్. బిఫోర్ క్లోజింగ్ దిస్ వీడియో ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై ఒపీనియన్ అబౌట్ దిస్ కేస్. క్యాడల్ నిజంగా వాళ్ళ పేరెంట్స్పై హేట్తో చంపాడా లేదంటే మెంటల్ ఇల్నెస్తోనే చంపాడా అనేది కన్ఫర్మ్ అవ్వలేదు. కానీ ఎంత హేట్ ఉన్నా కూడా ఇంత దారుణంగా చంపాడంటే తనకి మెంటల్ ఇల్నెస్ ఉండే ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ క్యాడల్ వీక్నెస్ని అర్థం చేసుకోకుండా క్యాడల్ని చదవమని కెరీర్ అని ఫోర్స్ చేస్తూ బ్యాడ్గా ట్రీట్ చేయడంతో అది ఎక్కువైపోయింది. మెంటల్ ఇల్నెస్ని భూతంగా చూడకుండా దాన్ని రైట్ టైంలో మనం ట్రీట్ చేస్తే నార్మల్ అవ్వచ్చు, లేదంటే చాలా ప్రమాదంగా మారుతుంది. క్యాడల్లా సైలెంట్గా లోన్లీగా ఉంటూ నెగిటివ్గా తమలో తమే బాధపడే వాళ్ళు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్లో ఉంటే వాళ్ళకి ధైర్యం చెప్పి హెల్ప్ చేయండి. అలాంటి ఒంటరితనంలో ఒక చిన్న పాజిటివ్ మాట కూడా చాలా పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుంది. బీ కేర్ఫుల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మిస్టర్ బ్రో టాక్స్ అండ్ ఫ్యాక్ట్స్. See you in my next video.